ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమాను కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులకు, ప్రియ బిడ్డలకు దేవనామంలో మీకు శుభములు కలుగును కాక. ఈ సన్నిధి మహిమను వర్తమానములో పరమగీతము, రక్షణ మహా సంకల్పము సందేశములను మీ ఆత్మీయ జీవనంలో ఎదుగుదలకు ఉపయోగపడాలని మేము కోరుచు ఈ వర్తమానములు మీకు అందిస్తూ ఉన్నాం. రక్షణ మహాసంకల్పము దేవలోకము, దేవదూతుల లోకము, మోక్షలోకము. అలాగే మోక్షలోకములో నూతన యెరూషలేము, రక్షితుల మోక్షము, పరదేశు, భూలోక మోక్షము, వాయుమండల లోకము, భూలోకము, పాతాళ లోకము, 7వ లోకం. మళ్ళీ 7వ లోకంలో కూడా విభజన, హేడెస్, మట్టులేని గొయ్యి, నరకం, చెర. ప్రియరా, ఈ 7 లోకాల గురించి ధ్యానం చేసినప్పుడు మనం దేవలోకం గురించి కొన్ని క్లుప్తంగా ధ్యానం చేసాం. అలాగే దేవదూతల లోకంలో దేవదూతల కొరకు దేవదూతలు మనకు ఎటువంటి సహాయమును అందించగలుగుతున్నవి, శ్రమలో ఉన్న బిడ్డలకు దేవదూతలు ఎటువంటి పరిచర్య చేసే వారిగా ఉన్నారు అనేది మనం గత ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు 3వదిగా మోక్ష లోకం, 3వ లోకం మోక్షలోకం. ఈ మోక్షలోకంలో కొన్ని అంతస్తులు, 100 అంతస్తులు, 60 అంతస్తులు, 30 అంతస్తులు ఉన్నటువంటి విశ్వాసులు కనపడుతూ ఉన్నారు. ఈ మోక్షలోకంలో 3 అంతస్తులు, నూతన యెరూషలేము, రక్షితుల మోక్షము, పరదేశు, ఈ యొక్క మోక్షలోకంలో మనకు కనపడుతుంది. ప్రేమ మనం దేవుని వాక్యము చదువుకొని ధ్యానం చూద్దాం. దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో దేవుని వాక్యము గమనించినట్లయితే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటేని. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడ, వందనాలు, స్తోత్రాలు నైనా. 2 దేవలోకం కొరకును అలాగే దేవదూతల లోకమును నైనా మాకు అందించావు. ఇదిగో 3వ లోకమైనటువంటి మోక్షలోకములో 3 అంతస్తులు ఉన్నప్పటికీ నైనా ఈ మోక్షలోకములో ఉన్నటువంటి సంగతులను మాకు వివరించమని, నీ ఆత్మ సహాయం మాకు అందజేయమని అందజేయని ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకు శుభములు కలుగును కాక, ఆమేన్. ప్రియ, మనం గమనించినట్లయితే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచు ఉంటేని. ఆయన కలుగు చూసినటువంటి పరలోకం, ఆకాశ మహాకాశముల పైన దేవలోకం, ఆయన పరలోకం కొరకు ఈ మోక్షలోకములో మనము కలుగు చేసిన దేవాతి దేవుని బట్టి మనం ఎంతో ఆనందించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క విశ్వాసమును బట్టి, నిరీక్షను బట్టి మనం మన శాశ్వతమైనటువంటి గృహానికి, శాశ్వత గృహానికి చేర్చుకోవలసినటువంటి వారిగా మనకు కనపడుతుంది. ఇదే అధ్యాయంలో సామెతలు 15వ అధ్యాయము 24వ వచనములో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనములో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గములో
నడుచుకొనును. మన దేవుని యొక్క జీవ మార్గంలో మనం నడవాలంటే బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలి. బుద్ధిమంతుని పోలి నడుచుకోగలిగితే మన పాతాళమును తప్పించుకోగలము. కనుక పాతాళమును తప్పించుకోవాలంటే జీవ మార్గమును మనము వెతుక్కోవాలి, మంచి మార్గం. అందుకే యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాటల్లో మనం గమనించవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనపడుతూ ఉన్నది. అలాగే ప్రియుల మనం గమనించినట్లయితే ఈ పరలోకమును గురించి పేతురు భక్తుడు రాస్తున్నటువంటి మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనములో దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, కడవరి కాలములో అంత్యకాలములో బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కొరకు మనం రక్షించేవారముగా కడవరి కాలములో బయలుపరచబడిన సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ మీకు కలుగునట్లు మనం రక్షణ తీసుకోగలిగితే, మనము రక్షణ భాగ్యము మనకు అనుగ్రహింపబడితే, మన విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తిని మనము కాపాడుకోగలిగితే ఎక్కడ ఉన్నదంటే ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, మన కొరకు భద్రముగా ఉన్నది. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. మనం వెళ్ళగలము పరలోకములో అనుకుంటే వెళ్ళగలం, వెళ్ళలేము అనుకుంటే వెళ్ళలేం. ఏదైనా మనం సాధించగలిగి ఉండాలి అంటే సాధించగలం. అలాగే కనుక మన యొక్క విశ్వాసము, మన యొక్క రక్షణ, మన యొక్క పట్టుదల, నిరీక్షణ. హనోకు మనం చూసినట్లయితే హనోకు దేవునితో నడిచి వెళ్ళాడు. ఇప్పుడు అటువంటి నిరీక్షణ విశ్వాసమును మనకు కనబడుతూ ఉన్నటువంటి వారిముగా మనం కనబడుతూ ఉండాలి. అలాగే దేవుని యొక్క మాటల్లో భూమి మీద భక్తిగా జీవించిన వారి చనిపోయిన తరువాత వారు ఇక్కడికి అంటే మోక్షలోకానికి వెళ్తారు. మోక్షలోకం 3 తరగతులలో ఏదో తరగతిలోనికి మనం వెళ్ళగలము అనే గ్యారంటీగా మనం చెప్పగలుగుతూ ఉంటాం, భక్తిగా జీవించినటువంటి వారి. కనుక ప్రియుల కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి 8వ కీర్తనలో 4 నుంచి 6 వచనములను మనం గమనించినట్లయితే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెముగా తక్కువగా చేస్తున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేస్తున్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు అని లేఖనములో రాయబడి ఉన్నది. అంటే ప్రియుల మనం గమనించిన, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నకు వాడేపటివాడు. మనుషుడు నీకంటే గొప్ప ఉన్నతమైనటువంటి వాడిగా ఉండాలంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక యోగ్యతమైనటువంటి వాడిగా కనబడుతూ ఉండాలి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నీవు నిజంగా దేవుణ్ణి నరపుత్రుని దర్శించాలంటే అనేకమైనటువంటి భక్తులను దర్శించావు. పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో చూడగలుగుతూ ఉంటాం. అలాగే ప్రియుడ దేవుని యొక్క వాక్యము నీ చేతి పని అయిన ఆకాశమును 3వ వచనంలో నీవు కలుగు చూసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు, అంటే ఈ లోకంలో జన్మించినటువంటి మానవుని జ్ఞాపకం చూసిన వాడే వాడు కనబడుతుంది. దేవుని యొక్క మాటలు మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం ధ్యానిస్తే ఆ నివాసము స్వాస్యము మనకు కనబడుతుంది. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. కింద నోట్లో విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును. మీకు స్థలము సిద్ధపరచు నేను వెళ్ళుచు ఉన్నాను
స్థలము సిద్ధపరచున ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ప్రియరా, పరలోకములో మనకు స్వాస్యము మనకు ఉండాలంటే ఈ భూలోకములో మనం చేయవలసినటువంటి పని ఏమిటి? దేవుని కొరకు మనం పాటుపడే బిడ్డలమ్మగా, దేవుని కొరకు సువార్త చెప్పే బిడ్డలమ్మగా, దేవుని కొరకు శ్రమపడే బిడ్డలమ్మగా ఉన్నప్పుడు మనకు అక్కడ స్థలము సిద్ధపరచునే ఉన్నది. ఇక్కడ మనం దేవుని కొరకు ఎంత శ్రమ పడితే మనకు అక్కడ మన కొరకు ఒక స్థలము శుద్ధపరచబడిచి ఉన్నదని ప్రభు అందుకే ఆయన వచ్చే సమయానికి, మనను తీసుకువెళ్ళే సమయానికి మనకు అక్కడ స్థలము ఉంటేనే మనము ఆయనతో వెళ్ళగలం. ప్రేమ మనం గమనించినట్లయితే సిద్ధపాటు ఎవరు కలిగి ఉంటారు? ఎవరు సిద్ధపాటు కలిగి దేవుని యందు భయభక్తులతో కలిగి ఉంటారో వారే ప్రభుతో వెళ్ళగలుగుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు పత్రికలో 13వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క మాటను గమనిస్తే, ఇప్పుడు అద్దములో చూసినట్టు చూసినగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మొత్తికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అద్దములో చూచుచున్నట్లుగా, ఇప్పుడు మనం అద్దంలో చూస్తే మన ముఖం ప్రతిబింబం కనబడుతుంది. ప్రతిబింబం యేసు ప్రభు పలానా లా ఉంటాడు అని మనకు కనబడుతూ ఉంది. కానీ ఇప్పుడైతే అలా చూస్తూ ఉన్నాం. కానీ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనము తీసుకుని వెళ్ళినప్పుడు, పరలోకములో ఉన్నప్పుడు ఆయనతో మనతో ఆయన ముఖాముఖిగా ఉన్నప్పుడు మనం ఎలాగ ఉంటాం? ముఖాముఖ యేసు ప్రభు ముఖాముఖిగా చూస్తున్నట్లుగా. యోహాను పద్మాశ్రంకులో ప్రభు దర్శనం ఎలాగైతే చూశాడో అట్లాగా ప్రభువును చూసే ముఖాముఖిగా ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, కానీ అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. పౌలు గారి అనుభవంలో ఉన్నటువంటి సంగతులను కొన్ని సంఘాలకు ఇక్కడ కొరింథీ సంఘానికి వ్రాస్తున్నటువంటి గొప్ప సత్యమైన మాటలు మనకు కనబడుతాం. అదే అధ్యాయములో 15వ అధ్యాయము 23వ వచనములో గమనించినట్లయితే, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. ఆయన వారు ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయనలో జీవించినటువంటి వారు, ప్రథమ ఫలము క్రీస్తు కానీ ఆయనతో ఉన్నవారు, ఆయనలో ఉన్నవారు, ఆయనను కలిగి ఉన్నవారు ప్రభు వచ్చినప్పుడు బ్రతికింపబడును అని పౌలు గారు కూడా వివరిస్తూ ఉన్నాడు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, ఆయన నమ్ముకున్నటువంటి వారు, ఆయన కలిగి ఉన్నటువంటి వారు బ్రతుకుదురు అంటూ ఉన్నాడు. ప్రేమ మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరలోకములో, భూలోమోక్ష లోకములో మనకు కనబడుతూ ఉన్నటువంటి మాటలు. అలాగే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు కూడా మాట్లాడుతున్నటువంటి మాట 3వ అధ్యాయంలో 20-21 వచనములు మనం చూద్దాం. మన పౌరస్థితి పరలోకమున ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుల నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి, మన యొక్క స్థితి ఎక్కడ ఉన్నదంటే పరలోకములో ఉన్నది. మన యొక్క స్థితి ఇక్కడ కాదు. ఇక్కడ ఎంత భూములు ఎన్ని సంపాదించుకున్నా, మేడలు మిద్దులు ఎన్ని సంపాదించుకున్నా, మన యొక్క స్థితి స్వాస్యం ఎక్కడంటే పరలోకములో కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము, సమస్తమును తమకు లోబరుచుకొనసారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన యొక్క దీన శరీరమును ఆయన వచ్చేటప్పుడు, ఆయన మహిమతో వచ్చినప్పుడు, ఆయన రాకడలో వచ్చినప్పుడు మన యొక్క దీన శరీరము మహిమ శరీరముగా ఎత్తబడును అని కనబడుతూ అక్కడ పరలోకము, మోక్షలోకము మన యొక్క పౌరస్థితి కలిగినప్పుడు వీళ్ళందరూ భక్తులందరూ పరలోకంలో చేరినప్పుడు మనము కూడా అటువంటి విశ్వాసము కలిగినటువంటి వారముగా మన యొక్క స్థితి
మనకు అక్కడ ఉన్నదని మనం గమనించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఎత్తబడతామా లేదా, ఎగిరి వెళ్తామా లేదా, మనం ఆయనతో వెళ్తామా లేదా, 10 మంది కన్యకులు 5గురు వెళ్తారు, 5గురు ఉండిపోతారు అనేది మనకు ఇంకా స్పష్టంగా కనబడట్లేదు. ఏమి అవుతామో ఇక ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయనను పోలియుందుము అని, ఆయన రూపంలో, ఆయన ప్రవర్తనలో, ఆయన మాటలో, ఆయన నడకలో మనం ఆయన రూపంలోనికి, ఆయన సారూప్యంలోనికి మన స్థితిని మార్చుకోగలిగినప్పుడు, మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకోగలిగినప్పుడు, దేవుని యొక్క రూపం కలిగినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళగలము అనే ధైర్యము మనకు కనబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్న ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, అందరము దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలుగా మనం ఉన్నప్పటికీ మనం ఇక ఏమవుదామో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయన రూపములో మనం ఉండగలిగితే మనము కూడా ఆయనతో ఎగిరి వెళ్ళే వారముగా మనకు కనబడుతుంది. ప్రేమ మనం గమనించినట్లయితే ఈ నూతన యెరూషలేములో 3 అంతస్తులు భాగము అంటే 7 సంఘాలకు వ్రాయమని చెప్పినటువంటి పద్మాసు లంకలో యోహాను గారికి ఆయన దర్శనము వివరించినట్లుగా 7 సంఘాలలో ఉన్నటువంటి మాటలను మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది. ఈ మాటలను మనము వివరణలోనికి వద్దాం. మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘములో దేవుడు ఆ సంఘమును కొరకు ఏమి మాట్లాడుతున్నది దేవుని ఆ పద్మశ్లంకలో యోహాను గారికి బయలుపరిచిన మాటను మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలియతులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవికలవాడు ఆత్మసంఘములతో చెబుతున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించనిత్తును. దేవుని యొక్క మాటలు, ఈ ఎఫెసు సంఘములో ఉన్నటువంటి మాటలు. ఈ చరిత్రములో మనం చూసినట్లయితే ఎఫెసు చిన్న ఆసియాలో ఒక పురాతన పట్టణము, మంచి రేవు ఉండటం వలన వ్యాపార కేంద్రముగా వృద్ధి పొందుతూ ఉన్నది కనుక ఇది ముఖ్య పట్టణం, యూదుల స్థానము. పౌలు గారు దీనిని స్థాపించాను. అపొస్తలుల కార్యంలో 18వ అధ్యాయం 19, 21 మాటల్లో మనకు కనబడుతూ ఉన్నది. అలాగే 19వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. ఆయన చెరలో నుండి ఎఫెసీయులకు పత్రికలు రాసెను, అకుల ప్రిస్కిలాను వారిని అక్కడ ఉంచెను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యం ఏమిటంటే ప్రత్యక్షత. రెండవదిగా ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మనకు కనబడితే 7 స్తంభముల మధ్య ప్రభువు
సంచరించినట్లు 7 స్తంభముల మధ్య ప్రభువు సంచరించినట్లు కనబడెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు కలవు. 7 నక్షత్రములు అనగా ప్రకాశించుచు ఉన్నటువంటివి. కనుక 7 నక్షత్రములు 7 సంఘాలకు బోధకులను యోహాను వ్రాసెను. 2వ రాకడ వరకు వీరుందురు అని యోహాను గారు రాస్తూ ఉన్నారు. కనుక 7 సంఘములు కూడా 2వ రాకడ వరకు ఉండును. బోధకులు నక్షత్రముల వలె వంటి వారు అని దానియేలు 12వ అధ్యాయం 3వ వచనములో రాసి ఉన్నాడు. బుద్ధిమంతులైతే జ్యోతులను పోలి ఉందురు. వారు ఆకాశ మండలములతో ఎవరు అనేకులను నీతి మార్గములలో నడిపిస్తారో వారు ఆకాశ నక్షత్రములై ప్రకాశించుదురు అని దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలోను మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లే దేవుని యొక్క మాట జనసంఖ్య కోట్ల కొలది ఉన్నప్పటికీ అందులో 3వ వంతు క్రైస్తవులుగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. కనుకనే దేవుడు ఈ సంఘానికి ప్రత్యక్షత ఏమిటి అనగానే, దేవుడు ప్రత్యక్షత అంటే ఆయన బోధకులుగాను నక్షత్రాలుగాను చేసి ఉండటమే మనకు కనబడుతుంది. అలాగే దేవుడు ఎఫెసు సంఘములో సంఘం ఒకటి స్తంభములు ఎలాగో కదలక ఉండును అట్లు సంఘములు స్థిరముగా ఉండును అని చెప్తూ ఉన్నాడు. స్తంభం మీద దోమలు రాలిపడినట్లు సంఘంలోని కృత్రిమకారులు పోవుదురు, కానీ సంఘం మాత్రం ఉండును. కృత్రిమకారులు అంటే విశ్వాసులు స్థిరంగా ఉంటారు స్తంభం వల్లే. కృత్రిమంగా అవిశ్వాసులు ఇలా వస్తారు, ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే బ్యాటరీ లైట్ వానకు తడిసిన గాలి వీసిన ఆరిపోదు, వెలుగుస్తూ ఉన్నను. అట్లే సంఘమునకు ఎన్ని కష్టములు ఉన్నను పడిపోదు. కానీ కష్టములు తట్టుకోలేక మరి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కష్టంలో వస్తే వారు తట్టుకోలేక మళ్ళా పాత మార్గంలోకి వెళ్ళిపోయే వారిగా ఉంటుంటారు. అలాగే ఈ యొక్క దీపములు మనకు కనబడు. దీపస్తంభంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు స్థిర విశ్వాసులు అని. అలాగే భక్తులు బోధకులు నక్షత్రంలో ప్రకాశించురు ఎఫెసు సంఘములో మనకు కనబడుతుంది. అలాగే దేవుని యొక్క లేఖనములో 3వదిగా మెప్పు ప్రేరణ. ఈ మెప్పు 3వ రేపు రాబోయే ఎపిసోడ్లో చెప్పుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మోక్షలోకంలో కొన్ని సంగతులను మాకు వివరించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మేము ఏ స్థితిలో ఉన్నామో, ఒకవేళ నీవు ఇప్పుడే వస్తే మేము సిద్ధపడి ఉన్నామో లేదో అది మాకు బయలుపరచండి. 10 మంది కన్యకలు ఏ విధముగా నైనా 5గురు సిద్ధపడ్డారు. నువ్వు సిద్ధపడే సమయానికి నువ్వు వస్తే ఎక్కడ ఉన్నా, మంచం మీద ఉన్నా, పొలంలో ఉన్నా, తిరగల విసురున్నా మేము నీ వద్దకు రాగలం. ప్రభు, మేము సిద్ధపడాలి. నీ యందు విశ్వాసంతో స్థిరులుగా స్తంభము వలె, సంఘములో ఒక స్తంభముల వలె మేము కదలని వారముగా, పిల్లలుగా మేము ఉండగలిగే ధన్యతను మాకు దయచేయండి. అటు విశ్వాసము మీరు ఈ యొక్క రక్షణ మహాసంకల్పములో ఉన్నటువంటి మాటలను బట్టి సంఘములు ఒక పునాది రాయిగా, ఒక స్తంభం వలె ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలుసు ఇదిగో ప్రభు వినుచున్న బిడ్డలకును, అలాగే వారి సంఘాలలో స్తంభముల వలె ఉండి నైనా వారు పనిచేస్తున్నటువంటి ఏ సంఘములు అయితే ఆ సంఘములు ప్రతి విశ్వాసి సంపూర్ణ విశ్వాసులుగా ఉండే రాకమికే ధన్యతను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885
9491177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.